మొహంజోదారో మొహంజోదారో నగరము. సో ఈ నగరానికి సింధీ భాషలో మొహంజోదారో అనే పేరుకి మృతుల దిబ్బ అనే అర్థం వస్తుంది. అక్కడ ఉన్న ప్రజలు ఈ మొహంజోదారో అనే పేరుని మృతుల దిబ్బ అని పిలవడము. సో కాబట్టి దానికి సింధీ భాషలో అర్థము మృతుల దిబ్బ అనే అర్థము వస్తుంది. ఇక్కడ ఈ నగరము ఇక్కడ త్రవ్వకాలు ఎప్పుడు జరిగాయి అంటే 1922 సంవత్సరంలో ఆర్డి బెనర్జీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ త్రవ్వకాలు జరగడం జరిగింది. ఇది సింధు నదికి కుడి ఒడ్డున ఉంటుంది. ఈ నగరము సింధు నదికి కుడి ఒడ్డున ఉండడము. ఈ నగరము ప్రస్తుతం ఎక్కడ ఉంది? పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలో మనకు ఈ నగరం ప్రస్తుతం ఉంది. పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలో. అంటే ఇక్కడ ఏంటిది? హరప్ప అదేవిధంగా మొహంజోదారో రెండు ఎక్కడ ఉన్నాయి? ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాయి. అయితే మొహంజోదారో ఈ నగరము వరదల్లో తరచుగా ధ్వంసం అవుతా ఉండేది. 7 సార్లు వరదల్లో ధ్వంసమై మళ్ళీ తిరిగి నిర్మించబడింది ఈ నగరం. సింధు నదికి వరదలు రావడము, ఆ వరదల్లో 7 సార్లు ఈ నగరం మొహంజోదారో నగరం ధ్వంసమై మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఎలాంటి అవశేషాలు లభ్యం కావడం జరిగింది? ఇక్కడ త్రవ్వకాలలో ఎలాంటి అవశేషాలు లభ్యం కావడం జరిగింది అనేది చూస్తే మహాధాన్యాగారం లభ్యం కావడం. 150 అడుగుల పొడవు 50 అడుగుల వెడల్పుతోటి ఈ ధాన్యాగారం యొక్క నిర్మాణం జరిగింది. అతిపెద్ద ధాన్యాగారం, ఇంతకంటే పెద్ద ధాన్యాగారం మళ్ళీ మనకు సింధు నాగరికతలోని ఏ నగరంలో లభ్యం కాలేదు. మొహంజోదారోలో అతిపెద్ద ధాన్యాగారం లభ్యం కావడము, హరప్పలో 6 ధాన్యాగారాలు లభ్యం కావడం జరిగింది. 6 ధాన్యాగారాలు ఎక్కడ లభ్యమయ్యాయి అంటే హరప్ప. అతిపెద్ద ధాన్యాగారము ఎక్కడ లభ్యమైందంటే మొహంజోదారో, అతిపెద్ద ధాన్యాగారం ఇది. అంతేకాకుండా ఇక్కడ మహాస్నాన వాటిక లభ్యం కావడం. మహాస్నాన వాటిక ఇది 39 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతుతోటి దీని యొక్క నిర్మాణం జరిగింది. సింధు నాగరికతలోని ఏ నగరం చూసినా కూడా మనకు ఒక ధాన్యాగారము అదేవిధంగా ఒక స్నానవాటిక దర్శనమిస్తాయి. ఎందుకు నిర్మించుకొని ఉంటారు ఈ స్నానవాటిక? వీళ్ళు పండుగలు ఉన్నప్పుడు, అకేషన్స్ ఉన్నప్పుడు అక్కడ పుణ్య స్నానాలు ఆచరించడానికి వీళ్ళు స్నానవాటికలను నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ స్నానవాటిక కాల్చిన ఇటుకలతోటి నిర్మించడం విశేషము. ఆ కాలంలోనే కాల్చిన ఇటుకలను ఉపయోగించడం జరిగింది సింధు ప్రజలు. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటిదంటే ఈ మహాస్నాన వాటికను ఎక్కడ ఉపయోగించలేదు. మళ్ళీ ఎక్కడ సింధు నాగరికతలో మనకు కాల్చిన ఇటుకలు ఎక్కడ కనిపించవు, ఏ నగరంలో కనిపించవు. కేవలం ఈ మహాస్నాన వాటిక నిర్మాణంలోనే మనకు కాల్చిన ఇటుకలు కనిపిస్తాయి. కాల్చిన ఇటుకలతోటి మహాస్నాన వాటిక నిర్మాణం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ గడ్డపు మనిషి విగ్రహం కూడా లభ్యం కావడం జరిగింది. ఈ గడ్డపు మనిషి విగ్రహము స్టిటైట్ అనే విలువైన రాయితోటి తయారు చేయడం జరిగింది. స్టిటైట్ అనేది ఒక విలువైన రాయి అని నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పడం జరిగింది. స్టిటైట్ తో చేసిన ఒక గడ్డపు మనిషి విగ్రహం ఇక్కడ లభ్యం కావడం జరిగింది. బహుశా ఇతను పురోహితుడు కావచ్చు అని చెప్పేసి చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ నాట్యగత్తె విగ్రహము. నాట్యగత్తె విగ్రహము కూడా ఇక్కడే బయలుపడింది. ఈ నాట్యగత్తె విగ్రహము కాంస్యంతో తయారు చేయడం జరిగింది. బ్రాంజ్, కాంస్యము. ఈ కాంస్యంతో తయారు చేసినటువంటి నాట్యగత్తె విగ్రహము మొహంజోదారోలో లభ్యం కావడం జరిగింది. మరి పురుషుని విగ్రహము
ఇంతకు ముందు చెప్పడం జరిగింది. పురుషుని విగ్రహము, నాట్యం చేస్తున్న పురుషుని విగ్రహము హరప్పలో లభ్యం కావడం జరిగింది. హరప్పలో పురుషుని విగ్రహము, ఇక్కడ నాట్యం చేస్తున్న నాట్యగత్తె విగ్రహము ఇక్కడ లభ్యమైంది. కాంస్యంతో చేయడం జరిగింది ఈ నాట్యగత్తె విగ్రహాన్ని. నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ మనకు ఈ పశుపతి మహాదేవుడు ఉన్న ముద్రిక కూడా ఇక్కడే లభ్యమైంది. అంతేకాకుండా ఎద్దు బొమ్మ ఉన్న ముద్రిక కూడా మనకు ఇక్కడే మొహంజోదారోలోనే లభ్యం కావడం జరిగింది. ఈ ఎద్దు బొమ్మ ఉన్న ముద్రిక పైనే చిత్రలిపి రాయబడి ఉండడము. సో ఈ చిత్రలిపి ఇక్కడ మనకు ఈ ముద్రికలో కనిపిస్తుంది. సో ఎద్దు బొమ్మ, అదేవిధంగా పశుపతి మహాదేవుడి విగ్రహం కూడా మనకు మొహంజోదారోలోనే లభ్యం కావడం జరిగింది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మెసొపోటేమియాకి చెందిన ఈ మెసొపోటేమియా నాగరికతకు చెందిన 3 స్తూపాకారపు ముద్రికలు కూడా ఇక్కడ లభ్యం కావడం జరిగింది మొహంజోదారోలో. ఈ మెసొపోటేమియా నాగరికతకు చెందిన ఈ 3 స్తూపాకారపు ముద్రికలు లభ్యం కావడం వల్ల మనకి ఏం సమాచారం వస్తుంది అంటే, సింధు నాగరికతకు అదేవిధంగా మెసొపోటేమియా నాగరికతకున్న వ్యాపార సంబంధాల గురించి ఇక్కడ తెలుస్తుంది. ఈ ఇరు నాగరికతల మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు మనకు తెలుస్తున్నాయి ఈ 3 స్తూపాకారపు ముద్రికల వల్ల. మెసొపోటేమియాకు చెందిన 3 స్తూపాకారపు ముద్రికలు ఇక్కడ లభ్యం కావడం జరిగింది. మెసొపోటేమియా గురించి నేను ప్రీవియస్ క్లాసెస్లో సమకాలీన నాగరికతలు అనే టాపిక్ చెప్పేటప్పుడు మెసొపోటేమియా నాగరికత గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక రంపము, కాంస్యంతో చేసినటువంటి రంపం లభ్యం కావడం జరిగింది. అంతేకాకుండా రాగితో చేసిన ఖడ్గాలు కూడా ఇక్కడ లభ్యం కావడం జరిగింది. రాగితో చేసిన ఖడ్గాలు, కాంస్యంతో చేసిన రంపం కూడా ఇక్కడ లభ్యం కావడం జరిగింది మనకు. అంతేకాకుండా రాళ్లతో చేసిన లింగాలు కూడా బయటపడ్డాయి. అంతేకాకుండా ఇక్కడ మనకు ఇంకేం లభ్యమైందంటే దేవాలయం లాంటి కట్టడము. ఎందుకు దేవాలయం లాంటి కట్టడం అంటున్నాము? చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు ఇది దేవాలయం అంటారు, కొంతమంది ఏమో దేవాలయం కాదు అంటున్నారు. భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని దేవాలయం లాంటి కట్టడము అంటున్నాము. దేవాలయం లాంటి కట్టడం. సో సింధు ప్రజలకు మతం ఉంది, కానీ దేవాలయాలు ఏ నగరంలో ఎక్కడ బయటపడలేదు. మతం ఉన్నా కూడా దేవాలయాలు ఎక్కడ బయటపడలేదు. మొహంజోదారోలో మాత్రం ఒక దేవాలయం లాంటి కట్టడం మనకు లభించడం జరిగింది. సో మతం ఉంది, మతం గురించి నేను రాబోయే క్లాసెస్లో చర్చిస్తాను. మతం ఉంది, దేవుళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు పూజించడం జరిగింది. నెక్స్ట్ అసెంబ్లీ హాల్ కూడా ఇక్కడ లభ్యం కావడం. అసెంబ్లీ హాల్, సమావేశాలు ఏమైనా ఉంటే సమావేశాలు నిర్వహించుకోవడం కోసం వాళ్ళు అసెంబ్లీ హాల్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. సో ఇదంతా మొహంజోదారోకి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ మనము